అందరికీ నమస్కారం అండి. ద నాలెడ్జ్ హబ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. ద గివెన్ ఈక్వేషన్ క్యాన్ బి రిటర్న్ యాజ్ d² + 4 = secant 2x అనేది రాసినారు ఇక్కడ. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f of m is equal to 0. m² + 4 is equal to 0. m² is equal to -4. m is equal to ±2i అనమాట. ఇది ఏ విధంగా రాయొచ్చు అంటే ముందర ఏమీ లేదు కాబట్టి 0 ± 2iగా ఉంది. మనకొచ్చిన రూట్స్ అనేవి ఇమాజినరీ. సో ద రూట్స్ ఆర్ ఇమాజినరీ. దెన్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ yc is equal to e⁴ x. ఆల్ఫా అంటే ఏమి ఇక్కడ 0. సో 0 × x. c1 cos βx. బీటా అంటే ఏముంది 2. సో c1 cos 2x + c2 sin 2x అనేది ఉంది. కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc is equal to e⁴0 అంటే 1. సో 1 అని రాసేసిన c1 cos 2x + c2 sin 2x అనేది కాంప్లిమెంటరీ ఫంక్షన్ అవుతుంది. అబో ఈక్వేషన్ ఏ విధంగా ఉంది అంటే yc is equal to c1u + c2v విధంగా ఉంది. వేర్ u is equal to u అంటే ఏముంది ఇక్కడ cos 2x ఉంది. v అంటే ఏముంది sin 2x ఉంది. దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. du/dx is equal to d/dx of cos x అంటే sin 2x. ఇక్కడ x అంటే ఏముంది 2x ఉంది. d/dx of 2x అంటే 2 వస్తుంది. ఓకేనా. మళ్ళీ దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే d/dx of sin x అంటే cos x. d/dx of 2x అంటే ఇంటూ 2 వస్తుంది. ఓకేనా. ఇది ఇప్పుడు s అంటే s is equal to u into dv/dx minus v into du/dx అని ఉందన్నమాట. s is equal to u అంటే ఏముంది ఇక్కడ cos 2x ఉంది. సో cos 2x రాసాం. dv/dx ఏమొచ్చింది ఇక్కడ +2 cos 2x. మళ్ళీ ఇక్కడ ఫార్ములాలో మైనస్ ఉంది. v అంటే ఏముంది ఇక్కడ sin 2x ఉంది ఇంటూ du/dx. du/dx ఏమొచ్చింది -sin 2x. -sin 2x రాసాం. s is equal to 2 అనేది బయటికి తీస్తున్నా. 2 ఇంటూ cos 2x ఇంటూ cos 2x ఏమవుతుంది cos 2x అవుతుంది ప్లస్ sin 2x ఇంటూ sin 2x ఏమవుతుంది sin 2x అవుతుంది. ఇప్పుడు 2 ఇంటూ మనకు తెలుసు sin 2x + cos 2x = 1 అనమాట. సో 1 రాసాం. s is equal to 2 అనేది వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏ విధంగా ఏ వాల్యూ ఫైండ్ చేస్తాము. ఏ అంటే ఏమంటే -ఇంటిగ్రేషన్ ఆఫ్ v × r/s × dx మైనస్ ఇంటిగ్రేషన్ v అంటే ఏమి ఇక్కడ ఏమి ఇచ్చారు sin 2x రాసాం. r అంటే ఏమి r అంటే ఇక్కడ ఉంటుంది ఇది r secant 2x రాసాం. డివైడెడ్ బై s అంటే ఇక్కడ వచ్చింది 2 dx వచ్చింది. మైనస్ 1/2ని బయటికి తీసా. ఇంటిగ్రేషన్ sin x/secant xని ఏం రాయొచ్చు 1/cos రాయొచ్చా. sin/cos ఏమవుతుంది tan 2x అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x dx ఏమవుతుంది అంటే secant x అవుతుంది. log mod secant x. x ప్లేస్లో ఏముంది 2x ఉంది. మళ్ళీ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x చేస్తే /2 వస్తుంది. ఓకే. a is equal to 1/4 log ఈ మైనస్ని ఇక్కడ పంపించేస్తాం. అప్పుడు 1/sin 2x అవుతుంది. ఇది cos 2x అవుతుంది. ఇది వచ్చేసి ఏ వాల్యూ అనమాట. ఓకేనా. ఇప్పుడు b వాల్యూ ఏ విధంగా కనుక్కోవచ్చో చూద్దాం. b is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ u r/s × dx. u అంటే బ్యాక్ సైడ్ ఏముంది cos 2x ఉంది. r అంటే secant 2x డివైడెడ్ బై s యొక్క వాల్యూ ఏమొచ్చింది 2 వచ్చింది. 2 × dx. మనకు తెలుసు cos 2x ఉంది. ఇక్కడ secant 2x ఉంది. secant 2xని ఏం రాసుకోవచ్చు 1/cos రాసుకోవచ్చు. కాసు క్యాన్సిల్ అయిపోతే ఏముంటుంది 1 ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/2 dx అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ dx అంటే ఏమవుతుంది x/2 అవుతుంది. ద వాల్యూ ఆఫ్ b ఈజ్ x/2 అనమాట. ఇప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ చూద్దాం. ద పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ గివెన్ బై yp ఈజ్ ఈక్వల్ టు a × u + b × v. yp ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏమొచ్చింది ఇక్కడ చూసారు మీరు ఎప్పుడే. ఏ అంటే ఏమొచ్చింది 1/4 log cos 2x వచ్చింది. 1/4 log cos 2x
ఇంటూ యూ అంటే ఏమి కాస్ 2x ప్లస్ బి అంటే ఏమొచ్చింది x/2 వచ్చింది x/2 వి అంటే ఏమొచ్చింది వెనక sin 2x ఉంది. ఇది పర్టికులర్ ఇంటిగ్రేషన్. మనకు కావాల్సిండేది జనరల్ ఈక్వేషన్. ద జనరల్ సొల్యూషన్ ఈజ్ గివెన్ బై y ఈజ్ ఈక్వల్ టు అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ని అలాగే పర్టికులర్ ఇంటిగ్రల్ని యాడ్ చేస్తే మన జనరల్ సొల్యూషన్ వస్తుంది. చూద్దాం. y ఈజ్ ఈక్వల్ టు c1 cos 2x ప్లస్ c2 sin 2x ముందర వచ్చింది కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ ఇంటిగ్రల్ చూద్దాం. ఇక్కడ వచ్చింది ఇదే పర్టికులర్ ఇంటిగ్రల్ 1/4 log cos 2x ఇంటూ cos 2x ప్లస్ x/2 ఈ విధంగా మన జనరల్స్ వచ్చింది. ఇచ్చిండే క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ టు ద అంటిల్. Please subscribe to my YouTube channel and get more videos regarding this.